మన ఇంటి దగ్గర ఉరుములు, మెరుపులు, ఫుల్ క్లౌడీ, వర్షము, మొత్తం అడుగులు, నీళ్లు అన్నీ ఉన్నాయి. ఇంట్లో చెప్తే కూడా ఎవరుకుంటారు, అందరూ ఏదో అబద్ధం ఆడుతున్నాకుంటారు, చిన్నపిల్లలు కానీ ఇంట్లో లేడీస్కి చెప్తే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ ఆల్సో వెల్కమ్ టు రైనీ సీజన్. ఇది రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వర్షం. చిన్నగా అంటే మరీ భారీ వర్షం పడట్లేదు కానీ ఓ మాదిరిగా పర్లేదు, బాగానే పడుతుంది. ఇప్పుడే పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నా. మొత్తానికి ఈరోజు నుంచి స్టార్ట్ చూడు, వరదలు బురదలు అన్నీ. రైనీ సీజన్ చదువుక తలకాను. మొన్నటి వరకు ఎండాకాలం ఎండ కొడుతుంది, బయటకి ఎట్లా వెళ్ళాలి, అయితే సన్ స్ట్రోక్ అవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు బయటకు పోతే ఏ ట్రైన్లో పెడతామో, ఏ బురదలో పెడతామో ఏం తెలియదు, అంతా పరిశాన్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ సీజన్కి ఆ సీజన్ తలకాయ నొప్పి ఉంటుంది, అంతే కదా. బురద ఉన్నదంటే తలకాయ నొప్పి. ఎక్కడ ఏమన్నా డ్రైనేజ్ ఉందా, ఇక్కడ పెద్ద గుంత ఉందా, తట్టుకొని పడతామా, ఏంది ఏమి అర్థం కాదు. సో ఓవరాల్ ఇప్పటివరకు అయితే కొంచెం వర్షం మంచిగా పడి ఇప్పుడు కొంచెం తగ్గింది. చూడండి, ఇంటి నుంచి ఒక హార్డ్లీ 1 కిలోమీటర్ వచ్చిన ఇక్కడ వర్షమే లేదు. చూడండి, ఇంటి దగ్గర ఫుల్ వర్షం పడ్డది, ఇక్కడ చుక్కలేదు, భూమి కూడా తడవలే. ఇట్లా ఉంటుంది హైదరాబాద్లో వర్షం పడితే. ఇట్లా పక్కనే ఒక దగ్గర వర్షం పడుతుంది, ఒక దగ్గర వర్షం ఉండదు. ఎంత వర్షం ఉందో అని చెప్పి నేను కారు తీసుకొని వస్తుంటే జస్ట్ 1 కిలోమీటర్ దాటగానే వర్షమే లేదు. చూడండి, మన ఇంటి దగ్గర ఉరుములు, మెరుపులు, ఫుల్ క్లౌడీ, వర్షము, మొత్తం అడుగులు, నీళ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చుక్క లేదు అసలు. మంచిగా ఏదో నార్మల్గా క్లైమేట్ ఉన్నది, క్లౌడీ కూడా లేదు, ఇక్కడ నార్మల్గా ఉన్నది అంతా. ఇంట్లో చెప్తే కూడా ఎవరుకుంటారు, అందరూ ఏదో అబద్ధం ఆడుతున్నాకుంటారు, చిన్నపిల్లలు కానీ ఇంట్లో లేడీస్కి చెప్తే వర్షం ఎక్కడ, వర్షం లేదు, ఏం లేదు అని అంటారు. ఎందుకంటే మనం ఇక్కడ వర్షం పడ్డది, వర్షం పడలేదు అని చెప్పడానికి లేదు కదా. రోడ్ మీద పోతుంటే మనకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. అంటే ఈ రైనీ సీజన్ హైదరాబాద్లో ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. సో మనం చెప్పినా కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో, అవునా కాదా. చూడండి, ఇక్కడ చుక్క ఉండలేదు, క్లియర్ రోడ్డు, ఎలాంటి తడి ఇంత. అసలు ఎవరైనా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ అవతల దాటి వస్తే అరే అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు అందరూ. చూడండి, ఇప్పుడే పిల్లల్ని పిక్ చేసుకున్నా. సో సేమ్ సిచ్యువేషన్, ఇక్కడైతే వర్షం అయితే ఎక్కడ లేదు. స్కూల్ దగ్గర కూడా వర్షం లేదు. మొత్తానికి పిల్లల్ని పిక్ చేసుకున్నా. వాళ్ళు అదే ఇంటి దగ్గర వర్షం పడ్డదంటే షాక్ అయిపోతున్నా. వర్షం ఎక్కడ, ఇంకా వర్షమే లేదు కదా. మొత్తం వచ్చిన వెహికల్స్ కూడా అన్నీ తడిచిపోయినాయి, అన్నీ ఉన్నాయి. అక్కడక్కడ ప్లేస్లో పడ్డట్టున్నది వర్షం, కానీ నేను వచ్చే వేలో కానీ స్కూల్ దగ్గర ఎక్కడ వర్షం పడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. బాయ్ అండ్ కామెంట్. బాయ్.